నమస్తే అండి, నా పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాస సీడ్స్ విజయవాడ. మనము వత్సవాయి మండలం పోచవరం అనే విలేజ్ లో ఉన్నాము. ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ వారి బాటిల్ గార్డ్ అనగా అండి. ఇది ఇవాళ టెంపరేచర్ వచ్చేపాటికి ఇవాళ డేట్ వచ్చేప్పటికి 26/3/26. ఇవాళ టెంపరేచర్ కూడా 38 డిగ్రీల టెంపరేచర్ ఉంది. ఈ టైంలో కూడా అనగా అనేది కాయ ఎలా ఉందో చూడండి. ఏమండి మీ పేరండి? కంచేటి వెంకటేశ్వర్లు. ఎంత వేసారండి పొలం? ఎట్లా ఉందండి ఇది అనగా? ఇది కాయటంలో మటుకు చెత్త కాసింది, బాగా కాసిందండి. కాయ కూడా రంగు బాగుంది. అది డిజైన్ అసలు ఎక్కడ మచ్చ మరక ఏం లేదు, బాగుంది. కాయ క్వాలిటీ గానీ కలర్ గానీ బాగుంది. మీకు కాపు ఎట్లా ఉందండి? ఇది కాపు బాగుందండి. ఇదే కనుక సరిగ్గా రేటే ఉండటైతే ఎకరానికి 4-5 లక్షలు వచ్చాయి. అది నేల మీద పెడతాను. కాపు ఎట్లా ఉందండి? చెట్టు పాదికి ఎట్లా పడుతున్నాయి కాయలే? పాదికి ఒక్కోసారి 7-8 కాయలు కూడా పడ్డాయండి. 7-8 కాయలు? 7-8 కాయలు. ఒక్కోసారి కుప్పలు ఉండేది. మేము కోసి అన్ని ఒడ్డుని పోతున్నాం. కానీ మార్కెట్ రేట్ ఉన్నట్టు మార్కెట్ రేట్ లేక కాబట్టి కాయ క్వాలిటీ చాలా బాగుంది. ఓకే. ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ వారి అనగానే వెరైటీ అండి. ఇది వత్సవాయిలో శ్రీనివాస రైతు డిపోలో తీసుకొచ్చారు. ఓకే. మళ్ళీ వేస్తారండి ఈ వెరైటీ? మళ్ళీ వేస్తా. ఒక 2 నెలలు వేస్తా. కాపు గాని ఇది గాని తోట ఇది యాక్చువల్ గా మిర్చి పొలం కదండి. ఇది మిర్చిలో మిర్చి పోయినాక దాంట్లో మిర్చి తర్వాత దానిలో నాటారు మీరు. నాటితే కాపు కాసింది. ఓకే. వెంకటేశ్వర గారు ఎట్లా ఉందండి? మీకు ఎలా ఉన్నాయి? బాగుందండి, చాలా బాగుందండి. వెరైటీ చిక్కడ కాపు అనంగా వెరైటీ, ఆగ్రోసియా సీడ్స్ వారి అనంగా వెరైటీ. మన బాబాయ్ వచ్చి ఇట్లా సరే అర్థం అనేసరికి మనం ఇత్తనం ఇచ్చామన్నా. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చారు? ఆయనకి 12 ప్యాకెట్లు ఇచ్చామన్నా. మొత్తం 16 ఒకటి, మళ్ళీ 4 ఒకటి, 16 ప్యాకెట్లు ఇచ్చాము. 16 ప్యాకెట్లు. ఎకరంలో బ్రహ్మాండంగా ఉందండి, కాపు బ్రహ్మాండంగా కాసింది. రైతు కూడా బాగా సాటిస్ఫాక్షన్ ఉన్నారు. ఇది ఆగ్రో ఏషియా సీడ్స్ అనగానే ఇవాళ టెంపరేచర్ 38 డిగ్రీలు ఉంది. 26/3/26. ఈ టైంలో కూడా ఎంత నీట్ గా వచ్చే పొలం ఇది. మిర్చి దెబ్బతింటే మిర్చి మీద ఎక్కించాడండి ఈయన. మిర్చి మీద ఎక్కించాడు. కానీ చూడండి దాని మీద ఎక్కిస్తే ఎట్లా ఉందో కాపు. మొత్తం చేరంతా ఎక్కడ చూసినా విపరీతమైన కాయ ఉంది. అదే రేట్ ఉండటైతే ఇంకా నీట్గా చూడండి, ఇంకా తోట చూడ తగ్గకుండేది. ఓకే అండి. బాగా చేశారండి వ్యవసాయం మాత్రం మీరు అసలు. ఓకే.